బెట్టింగ్ యాప్స్ పై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. 19 మంది బెట్టింగ్ యాప్ ఓనర్లపై కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు యాప్ యజమానులే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు. సెలబ్రిటీలను సాక్షులుగా చేర్చే యోచనలో ఉన్నారు పోలీసులు. యాప్ నిర్వాహకులే టార్గెట్ గా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. మొత్తం 19 మందిని నిందితులుగా చేర్చి విచారించనున్నారు పోలీసులు. ఇప్పటికే కోర్టులో మెమో దాఖలు చేశారు మియాపూర్ పోలీసులు. యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళ స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లను ఛార్జిషీట్లో సాక్షులుగా చేర్చే అవకాశం ఉంది. బెట్టింగ్ యాప్స్ పై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. 19 మంది బెట్టింగ్ యాప్ ఓనర్లపైన కేసు నమోదు చేసి మియాపూర్ పోలీసులు వారిని అరెస్ట్ చేసే లక్ష్యంగానే చర్యలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ర మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రవిచంద్ర, చెప్పండి. రవిచంద్ర, కీలక మలుపు చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరినైతే అరెస్ట్ చేస్తారనుకుని మనం భావించామో వారినంతా కూడా సాక్షులుగా మాత్రమే వీళ్ళు పరిగణిస్తున్నారు. 19 మంది యజమానులను అరెస్ట్ చేసే చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏంటి డీటెయిల్స్? ఏ దేశాల నుంచి ఈ బెట్టింగ్ యాప్లు నిర్వహిస్తున్నారన్న కోణంలో కూడా పోలీసులు చూస్తున్నారు. అయితే తెలంగాణ పోలీసులు భారతదేశ వ్యాప్తంగా 108 బెట్టింగ్ యాప్లకు సంబంధించిన యాప్లు కావచ్చు, వెబ్సైట్లు కావచ్చు, వీటికి సంబంధించి 108 వెబ్సైట్లను బ్లాక్ చేశారు. ఆ తర్వాత మిగతా ఫోకస్ పెట్టారు. మిగతా దేశాల్లో ఉన్నటువంటి యాప్లకు సంబంధించిన నిర్వాహకులకు కూడా నోటీసులు ఇచ్చారు. ఇవాళ మియాపూర్ పోలీసులు 19 కంపెనీలను చెప్పుకోవచ్చు. వాటికి సంబంధించిన నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. దాంతోపాటు కేసులు నమోదు చేశారు. త్వరలో నోటీసులు ఇస్తారు. ఇప్పుడు కేసులు నమోదు చేశారు, త్వరలో నోటీసులు ఇస్తారు. వాళ్ళని కూడా బాధ్యులు చేస్తారు. ఎందుకంటే ఈ సంబంధించి ప్రమోటర్ల మీద ఇంతకాలం ఫోకస్ పెట్టారు. ఇందులో హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, యూట్యూబర్లు కావచ్చు, కొంతమంది సెలబ్రిటీలు ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి ప్రమోట్ చేస్తున్నారు. దీంతో చాలామంది అమాయకులు 2 తెలుగు రాష్ట్రాల్లో, ఒక విధంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా కూడా చాలామంది అమాయకులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఆ తర్వాత ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. దీంతో ఈ కేసు చాలా సంఖ్యలో జరుగుతుంది. అంతేకాకుండా ఈ బిజినెస్ కూడా కోర్టుల్లో దందా కొనసాగుతుంది. ఈ దందాకు పులి స్టాప్ పెట్టాలంటే ఇలాంటి నిర్వాహకులను కూడా బాధ్యులు చేయాల్సిన అవసరం ఉంది. నిర్వాహకుల మీద కూడా చర్యలు తీసుకోవాలన్న ఆలోచనతోటి మియాపూర్ పోలీసులు 19 మంది నిర్వాహకులకు సంబంధించిన కేసులు నమోదు చేశారు. వాళ్ళకు త్వరలో నోటీసులు ఇచ్చేసి వాళ్ళని కూడా బాధ్యులు చేసి చర్యలు తీసుకునేట్టుకు అవకాశం ఉంది. ఇదే మియాపూర్ పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పటికే 14 మంది సెలబ్రిటీలపై, హీరోయిన్లపై కూడా కేసులు నమోదు చేసేసి వాళ్ళకు కూడా కొంతమందికి నోటీసులు ఇచ్చారు. మిగతా వాళ్ళని పిలిచేట్టుకు అవకాశం ఉంది. ఈ అంశంలో బెట్టింగ్ యాప్ల నిర్వహణ విషయంలో, దాంతోపాటు ప్రమోటర్ల విషయంలో కావచ్చు, ప్రమోషన్ల విషయంలో కావచ్చు, తెలంగాణ పోలీసులు చాలా సీరియస్గానే యాక్షన్ తీసుకుంటారు. దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ ప్రతిరోజు కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇంకా దీనికి సంబంధించిన ప్రమోటర్లు కావచ్చు, నిర్వాహకులు కావచ్చు, వీళ్ళకు కూడా కేసులు నమోదు చేసి ఆ విధంగా తెలంగాణ పోలీసులు ముందుకెళ్తున్నారు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.